చాయ్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. చాయ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతమంది తెలుసు ఇక్కడ? ఓకే, చాయ్లో పాలిఫినాల్స్ ఉంటాయి. పాలిఫినాల్స్ ఓకే, దాంతో ఏమవుతుంది అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ, బీపీ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో షుగర్ కూడా కొందరు కంట్రోల్ ఉండే అవకాశం. ఓకే, కొందరు క్యాన్సర్ రాకుంటుంది. నరాలు కూడా చాలా మంచిది. ఓకే, ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది పాలిఫినాల్స్ ద్వారా. దాంతో కీళ్ళ నొప్పులు కూడా తక్కువ అవుతాయి. సో ఇట్లా చాయ్లో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 4 పనులు చేయాలి మనం. ఓకే, ఓన్లీ 4 పనులు చేయాలి. చాయ్ ఆరోగ్యం చాలా మంచిది, ఖచ్చితంగా అందరు తాగాల్సిందే. కానీ 4 పనులు చేయండి. 1, 2 రోజుకి 2 కప్పుల కంటే ఎక్కువ తాగకండి. ఓకే, మా అయితే 3 కప్పుల కంటే ఎక్కువ చాయ్ తాగకండి. నెంబర్ 1, తినగానే చాయ్ తాగకూడదు. ఎందుకంటే చాయ్లో టానిన్స్ ఉంటాయి. సో మనం తినే తిండిలో ఐరన్ ఉంటే అది అబ్జర్వ్ కాదు ఐరన్. సో అందుకే తినగానే చాయ్ తాగదు. అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఉండాలి. 2. 3, 12, 1 తర్వాత తాగకపోతే మంచిది. ఎందుకంటే చాయ్లో 3 to 4% క్యాఫెన్ ఉంటుంది. దానివల్ల కొందరికి నిద్ర రాకపోవచ్చు. సో ఇది 4ది, వెరీ హాట్, వేడి చాయ్ తాగద్దు. దాన్ని కొంచెం చల్లారనియాల. ఎందుకంటే చాయ్లో యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉన్నాయి కొన్ని. కానీ వేడి చాయ్ తాగితే ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటారు, అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ 5వది అన్నిటికంటే ముఖ్యమైనది, మీ అందరికి నచ్చకపోవచ్చు, దానిలో చక్కెర కలపకండి అంటే. ఓకే, సో మనం ఇన్ని బెనిఫిట్స్, క్యాన్సర్ బెనిఫిట్, నరాల బెనిఫిట్, గట్ హెల్త్, పేగులకు బెనిఫిట్, ఓవరాల్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఒక చక్కెర కలిపేసి మనం దాన్ని అంతా జీరో చేసేస్తాం, బ్యాడ్ అవుతుంది. ఆ చక్కెర కలపడం వల్ల షుగర్ పెరుగుతుంది, చక్కెర కలపడం వల్ల బీపీ పెరుగుతుంది, చక్కెర వల్ల ఒబేసిటీ అవుతుంది. ఎందుకు? మనం ఎప్పుడైతే చక్కెర వేస్తామో సడన్ గ్లూకోజ్ పైకి వస్తుంది, షుగర్ సడన్ గా లేస్తుంది. షుగర్ లేవగానే ఇన్సులిన్ లేస్తుంది, ఇన్సులిన్ తో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మాటికి చాయ్ తాగడం వల్ల కూడా ఇట్లా షుగర్ పెరిగి ఇట్లా ఇబ్బంది అవుతుంది. సో అన్ని చేయండి, చాయ్ తాగండి, ఒక చక్కెర కలపకండి అంతే. పాలు కలపొచ్చు, పర్లేదు, కానీ అది లేకుండా ఇంకా బ్లాక్ టీ తాగితే అద్భుతం. ఓకే, సో ఇది నేను తాగేది బ్లాక్ టీ. నేను బ్లాక్ టీ తాగుతా, ఇంత తాగుతాను. ఒక 2 cups ఒకే రోజు, 1 to 2 cups ఇలా తాగుతా. కానీ నీళ్ళలో డికాక్షన్ వేసుకొని తాగుతా. ఇలా తాగిరనుకోండి చాలా మంచిది. హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నాకు స్టడీస్ ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్స్ కి, బ్రెయిన్ స్ట్రోక్స్ కి, క్యాన్సర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ఏం బెస్ట్? బ్లాక్ టీ బెస్ట్.